నాన్న డాడీ ఫింగర్ రే రాజు జయం జయం. మేము ఎంక్వైరీ కోసం ఫారెస్ట్ ఏరియాలో తిరుగుతుండగా ఒకరోజు ఇడుక్కి ఫారెస్ట్ ఏరియాలో మా బండి ఆగిపోయింది. ఏంటిది సడన్గా అయిపోయింది? నేను చూస్తాను సార్. మంచినీళ్ళు ఇస్తావా? లోపలున్నాయి, వెళ్ళి తాగండి అయ్యా. ఏంటి? సూపు సరిగ్గా ఆనదు స్వామి. ఒక్కడే ఉన్నామండి ఊరికి దూరంగా. భయం లేదా? అదేనయ్యా, పుల్లు సింహాలు ఉంటాయి, అడవి కదా. అవేం చేస్తాయి స్వామి, ఆటి దారి ఆటిది, నా దారి నాది. బాగా మాట్లాడుతున్నావు కానీ నీ యాస చూస్తుండే ఇక్కడది కాదే. ఎక్కడి నుంచి వచ్చావు? కడుపు కోసం కాలు చూపిన బాటలన్నీ తిరిగా. నా ఊరేదో నాకే గుర్తులేదు. ఇక యాస అంటారా, అది అడవికి అలవాటైన భాష స్వామి. ఇంట్లో అంతా తేనుంది, అమ్మడానికేనా? అవును స్వామి. నువ్వు తేనె పడ్డానికి వెళ్ళినప్పుడు ఈ ఊర్లో ఎవరైనా అనుమానంగా కనిపించారా? కన్లే కనపడవు, ఇక నేనేం అనుమానిస్తాను స్వామి. సరే, తేనె అమ్మడానికి టౌన్కి వస్తా కదా. 2 సీసాలు తెస్తాను స్వామి. అక్కర్లేదు, స్టేషన్కి వచ్చి కనపడు. సరేనయ్యా. నీ పేరేంటి? వెట్టి. బండి రెడీ సార్. ఆ తర్వాత రోజు సార్ స్టేషన్కి వచ్చేసరికి ఓ రైతు అక్కడ ఉన్నాడు. తిలక్, ఈ బొమ్మ ఏంటి? సార్ ఇది ఇతనికి ఫారెస్ట్లో దొరికిందంట, పట్టుకొచ్చాడు.
ఏంటిది? నిన్న సాయంత్రం పనికెళ్ళి వస్తా ఉంటే అడవిలో ఒకడు కనిపించాడు. ఎవరని అడుగుతుంటే పారిపోయాడయ్యా. ఆ పోయే తొందరలో ఇది కింద పడిపోయింది. ఇదేందా అని అనుమానం వచ్చి మీ కాడికి తెచ్చానయ్యా. ఆ, పారిపోయిన వాడు ఎలా ఉన్నాడు? ముఖం కనిపించలేదు కానీ జుట్టు మాత్రం చాలా పెద్దగా ఉంది. సార్, మనం ఆ రోజు ఫారెస్ట్లో ఒకటి చూసాం కదా, అతన్ని పిలిచి ఇంట్రాగేట్ చేద్దామా? నో నో నో, తొందరపడకు. క్లూ లేకుండా అది ఒక బ్లైండ్ పర్సన్ని ఎలా ఇంటర్గేట్ చేయగలం? ఈ మాస్క్ ఫోరెన్సిక్ పంపి చెక్ చేయమని చెప్పండి. ఓకే సార్. ఆ మాస్క్కి వాడిన వుడ్ ఒక చెట్టు బెరడని, అది దాదాపు 100 సంవత్సరాల క్రిందటిదని ఫోరెన్సిక్లో తేలింది. దాని మీద చాలా రకాల బ్లడ్ శాంపిల్స్ కలిసిపోవడంతో బ్లడ్ గ్రూప్స్ కనిపెట్టలేకపోయారు. కానీ డిఎన్ఏ టెస్ట్లో దాని మీద దాదాపు 45 డిఎన్ఏ శాంపిల్స్ దొరికాయి. అవన్నీ మిస్ అయిన అమ్మాయిలవేనని కన్ఫర్మ్ అయ్యేసరికి ఒక్కసారిగా డిపార్ట్మెంట్లో హీట్ పెరిగింది. అదే మాస్క్ కవర్ పేజీగా ఉన్న హిడింబా అనే సంస్కృత పుస్తకం ఒకటి ఉందని, అది చదివితే ఈ కేసుకి హెల్ప్ అవ్వచ్చని చెప్పారు. బుక్ దొరికింది కానీ అది సంస్కృతం. ఇక్కడున్నవన్నీ క్రిస్టియన్ కాలేజీలు అవ్వడంతో అది చదవగలిగే వాళ్ళు ఎవరూ లేక దాన్ని రాసిన రైటర్ అడ్రస్ పట్టుకొని మీ నాన్నగారు వెతుక్కుంటూ వెళ్ళారు. హలో సార్. హాయ్. ఐఎమ్ నందకిషోర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. Glad to meet you, sir. Please sit down. థ్యాంక్ యూ. Hidimba, where did you get this? వాట్ ఈస్ హిడింబా? It's a long story. కాలం గడిచే కొద్దీ కొన్ని కథలు చరిత్రగా మిగిలిపోతాయి. కానీ కొన్ని కథలు చరిత్రలో కలిసిపోతాయి. హవాయ్, అయోరియో, సెంటినెల్, కురోవాయ్, మాస్కోపీరో, కురవు, ఖవాయివా, ఇలా ప్రపంచంలో ఉన్న డేంజరస్ ట్రైబ్స్ గురించి ఎంతో కొంత మనకు తెలుసు. బట్ వన్ మోర్ ట్రైబ్ ఇస్ హిడెన్, విచ్ ఈస్ వెరీ డేంజరస్. లో సిపాయిల తిరుగుబాటుతో బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇది తట్టుకోలేని బ్రిటిష్ జనరల్ డీకిన్స్ జైలు శిక్ష అంటే లెక్క చేయని పోరాట వీరుల్ని భయపెట్టేలా ఒక జైలు నిర్మించాలనుకున్నాడు. దేశమంతా వెతికి సముద్రం మధ్యలో ఉన్న అండమాన్ దీవుల్లో సెల్యులార్ జైల్ని నిర్మించి భారతీయ ఖైదీల్ని శిక్షించడం మొదలుపెట్టాడు. అండమాన్ జైలు అంటే ప్రజలు భయపడేలా చేశాడు. కానీ విపరీతంగా పంపుతున్న ఖైదీలతో జైలు గదులు నిండిపోయాయి. కొత్తగా వస్తున్న ఖైదీల్ని ఎక్కడ ఉంచాలో వాళ్ళకి తెలియలేదు. దానికోసం వాళ్ళెంచుకున్న ప్రదేశం హిడింబా ఐలాండ్. హిడింబా జాతికి చెందిన క్యానిబల్స్, అదే నరమాంస భక్షకుల నివాసం ఇది. వాళ్లకు ఆహారంగా మన ఖైదీల్ని వేయడం మొదలుపెట్టారు.
17 బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్ర్యం ఇచ్చి మన దేశాన్ని ఆకలి మిగిల్చి హిడింబా జనాన్ని వదిలి వెళ్ళిపోయింది. 235 మందికి పైగా ఉన్న ఆ జాతి ఆహారం లేక మెల్లగా పదుల సంఖ్యలోకి తగ్గిపోయింది. అదే సమయంలో భారత ప్రభుత్వం జారీ చేసిన జమీందారీ యాక్ట్తో జమీందారులందరూ కలిసి తమ సంపదని ప్రభుత్వానికి ఇవ్వకుండా తామే దాచుకోవాలని ఒక ప్రదేశం గురించి వెతుకుతూ ఉండగా వాళ్ళకి దీవి గురించి తెలిసింది. మ్యాప్లో ఎవ్వరూ గుర్తించని భూభాగం తమ డబ్బుకి రక్షణగా ఉంటుందనే నమ్మకంతో ఆ మిగిలిన హిడింబా జాతి ప్రజల్ని అక్కడి నుంచి తరిమి కొట్టారు. ప్రాణభయంతో కొన్ని రోజులు ప్రయాణం చేసిన తరువాత వాళ్ళు కాలడి దగ్గరలోని చెన్నూరు అనే సముద్ర తీర ప్రాంతంలోకి అడుగుపెట్టారు. పొద్దున్నే బహిర్భూమికి వెళ్తున్న ఒక మహిళను చూడగానే వారికి తమ ఆకలి గుర్తుకొచ్చి బాబాయ్ బాబాయ్ అక్క రండి బాబాయ్ రత్తక్క చంపి తినేస్తున్నాను రత్తక్క బాబాయ్ రత్తక్కని అక్కడ ఎవరు చంపి తినేస్తున్నారు. అది చూసిన ఆ ఊరి జనం ఏకమై వాళ్ళని బంధించి సజీవ దహనం చేశారు. మనుషులా మృగాలా మీరు? మనుషుల్ని చంపు తింటారా? పోసేయండిరా, తగలబెట్టండిరా. పోసేయండిరా, పోసేయండి. అలా ఈ నేలపై హిడింబా జాతి కథ ప్రపంచానికి తెలియకుండా అంతరించిపోయింది. వాళ్ళ దగ్గరే నేను ఈ 4 కొమ్ముల మాస్క్ని చూశాను. మళ్ళీ ఇన్నాళ్ళకి దీన్ని చూస్తున్నాను. ఆ జాతిలో ఎవరో ఇంకా బతికే ఉన్నారు. పిరమిడ్ పోలీస్ స్టేషన్. తిలక్, సార్. మన అనుమానం నిజమే. ఆ వెట్టిన కిల్లర్. ఏంటి సార్ మీరు చెప్పేది? మిస్ అయిన వాళ్ళందరినీ వాడే కిడ్నాప్ చేశాడు. వాట్? ఒక బ్లైండ్ పర్సన్ ఎలా ఇంతమందిని కిడ్నాప్ చేయగలడు సార్? వాళ్ళందరినీ ఏం చేసి ఉంటాడు? తినేశాడు సార్. ఇస్ ఇట్ ట్రూ? నిజమే. మనుషుల్లో తిన్న మృగం వాడు. హీఈస్ నాట్ బ్లైండ్. ఆల్రెడీ నేను వాడి దగ్గరికి బయలుదేరుతున్నా. మీరు కూడా వచ్చేయండి. షూర్, కమింగ్ విత్ ద ఫోర్స్.